రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందువల్ల విష్ణుప్రియ ఇంకా రీతు చౌదరి ఈ రోజు 25th కావడంతో మళ్ళీ ఇంకొకసారి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ఇంతలోనే విష్ణుప్రియ హైకోర్టుకు ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేసింది. అయితే హైకోర్టు ఇటీవలే చూసుకున్నట్లయితే శ్యామ్లకు కూడా కొంచెం ఊరట కలిగించిందని చెప్పుకోవాలి. శ్యామ్లని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి హైకోర్టే ఆదేశాలు జారీ చేసింది. అదే నేపథ్యంలో ఇప్పుడు కొనసాగుతూనే ఉన్న బెట్టింగ్ యాప్ల కేసులో విచారణ ఇంకా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను కూడా క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేసింది. అయితే ఇవాళ విష్ణుప్రియ పిటిషన్ పై విచారణ కొనసాగబోతోంది. మరి ఇప్పటికే హైకోర్టులో యాంకర్ శ్యామలకి కూడా ఊరట కలిగించింది. మరి ఆమెను అరెస్ట్ చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీంతో నిన్న విచారణకు హాజరైంది శ్యామల. అయితే అట్లాగే చూసుకున్నట్లయితే ఇప్పటికే రీతు చౌదరి అలాగే విష్ణుప్రియ కూడా ఒకసారి విచారణ పూర్తి చేసుకున్నారు. మరి ఇవాళ మరోసారి విచారణకు హాజరు అవ్వాలి అని చెప్పి కూడా పంజాగుట్ట పిఎస్ లో వాళ్ళు హెచ్చరించినప్పటికీ ఇంతలోగానే కోర్టుకు విష్ణుప్రియ ఒక పిటిషన్ వేయడం జరిగింది. అసలు దీని గురించి పూర్తి వివరణ ఏంటి మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. ఎస్ సురేష్, చెప్పండి. ఇప్పటికే సెకండ్ టైం విచారణకు కూడా హాజరవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు పిటిషన్ వేశారు. సో ఈ రోజు విష్ణుప్రియ ఇంకా రీతు చౌదరి సెకండ్ టైం విచారణకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారా లేదా రాకుండానే హైకోర్టుకు మళ్ళీ పిటిషన్ వేసుకుందాం అనుకొని ట్రై చేస్తున్నారా? విష్ణుప్రియ రీతు చౌదరి ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎదుట విచారణకు 2వ సారి హాజరు కావాలని చెప్పేసి పోలీసులు చెప్పారని చెప్పేసి మొదటి రోజు విచారణ సందర్భంగా తమ న్యాయవాది చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు విష్ణుప్రియ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఇటు పంజాగుట్ట అదేవిధంగా మియాపూర్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే శ్యామలకి ఊరట లభించింది కాబట్టి తనకు కూడా అదే ఊరట లభిస్తుందని చెప్పేసి విష్ణుప్రియ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఒకే బెట్టింగ్ యాప్ కేసులో 2 ఎఫ్ఐఆర్లు ఎలా నమోదు చేస్తారని కూడా పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక విష్ణుప్రియ మొదటి రోజు విచారణకు సహకరించలేదని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. దానికి సంబంధించి ఎందుకంటే విష్ణుప్రియ చెప్తేనే నేను బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశానని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడంతో విష్ణుప్రియకు తెలిసిన విషయాలు ఏవి కూడా పోలీసు విచారణలో చెప్పడం లేదు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారని ఆలోచించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. హైకోర్టు విచారణ అనంతరం పోలీసులు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఈ రోజు విచారణకు వస్తే ఇది కూడా మళ్ళీ విచారించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో ఎవరెవరు అప్స్కానింగ్ ఉన్నారో వారందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారికి అందుబాటులో వచ్చిన తర్వాత వారికి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారణకు పిలిచి ఒకవేళ విచారణకు సహకరించకుంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి ఆమె పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ప్రకారం పోలీసులు ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రైట్. అదే విధంగా ఇప్పుడు రీతు చౌదరి ఇంకా విష్ణుప్రియ ఈరోజు సెకండ్ టైం కూడా హాజరవ్వాలని చెప్పారు. మరి ఇప్పుడు పిటిషన్ పెట్టుకుని తప్పించుకుంటారా లేదంటే పిటిషన్ పెట్టినప్పటికి కూడా ఈరోజు ఏమైనా పోలీస్ స్టేషన్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సురేష్? విష్ణుప్రియ ఇక ఖచ్చితంగా విచారణకు రాదనే తెలుస్తుంది. ఆమె ఈ రోజు ఎందుకంటే హైకోర్టులో పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తే దాని ప్రకారం విష్ణుప్రియ కూడా నడుచుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే శ్యామలకి విచారణకు సహకరించాలి, అరెస్ట్ మాత్రం చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి తన కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతోనే తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆమె హైకోర్టుకి వెళ్ళిండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తారు. ఖచ్చితంగా ఆమె ఒకవేళ విచారణకి ఈ రోజు హాజరైతే విచారిస్తారు పోలీసులు. ఆమెకు సంబంధించిన మరింత సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇక రీతు చౌదరి కూడా విచారణకు హాజరవుతారా, ఆమె కూడా హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ ఆ ఊరట కోసం ప్రయత్నిస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఖచ్చితంగా పోలీసులు అయితే కేసు దర్యాప్తులో వేగం పెంచారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన కంపెనీలపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ కంపెనీలు వీళ్ళు ప్రమోట్ చేయమంటే చేశారు కాబట్టి వీరు నిందితులే, కంపెనీ కూడా నిందితుల జాబితాలో పోలీసులు చేర్చారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు వేగం పెంచారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్.
ఎస్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది బెట్టింగ్ యాప్ లో కేసులో విచారణ అయితే రోజు రోజుకి ఇంకా స్పీడప్ అవుతుందని చెప్పుకోవాలి. మరి ఇలాంటి నేపథ్యంలో హైకోర్టులో విష్ణుప్రియ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ చేసింది విష్ణుప్రియ. అంతేకాకుండా తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను కూడా క్వాష్ చేయాలంటూ పిటిషన్ నమోదు చేసింది. అంతేకాకుండా ఇవాళ విష్ణుప్రియ పిటిషన్ పై విచారణకు హాజరవ్వాల్సి సమయం అయితే ఆసనమైంది. కాకపోతే ఈ రోజు విచారణకు వస్తుందా రాదా అన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో యాంకర్ శ్యామలకు కూడా ఇలాగే పిటిషన్ వేసిన తర్వాత ఊరట కలిగించి ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే తన దారిలోనే ఇప్పుడు విష్ణుప్రియ వెళ్తుందా, లేదంటే విష్ణుప్రియని హైకోర్టు ఎలాంటి దీనికి ఒప్పుకుంటారా, అసలు పిటిషన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదే నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా శ్యామల నిన్న విచారణకు హాజరైంది. మరి ఇవాల్టికి రెండో రోజు అంటే 25th కాబట్టి రెండోసారి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మొన్నొకసారి రీతు చౌదరిని విష్ణుప్రియని విచారించినప్పటికీ కూడా 25th అంటే ఈ రోజు 25వ తారీఖు మళ్ళీ ఒకసారి పంజాగుట్ట PS కి రావాలి, సెకండ్ టైం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్నారు. కాకపోతే ఇదే నేపథ్యంలో ఈ 25th వచ్చే లోపలే పిటిషన్ వేసింది కాబట్టి ఇప్పుడు పిటిషన్ ఒకవేళ యాక్సెప్ట్ అయితే విచారణ కూడా హాజరయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇదే దారిలో రీతు చౌదరి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తుందా, లేదంటే ఇద్దరు కలిపి మళ్ళీ పిటిషన్ వేసినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్ కి హాజరై విచారణ కొనసాగిస్తారన్న దానిపైన అయితే వేచి చూడాల్సిందే.